దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరణాతా. మరణాత అనే పదం వచ్చిన వారందరూ మరణాత చెప్పాలి. మరణాత, మరణాత. దేవుని వాక్యంలోనికి వెళదాము. దేవుని పిల్లలారా, మీ ప్రక్కన విశ్రాంతి తీసుకుంటున్న వారు ఉన్నారు పడుకుని. దయచేసి ఒక అరగంట ఈ చిన్నవాడికి మిషన్ అధికారులైన వారు చక్కని సమయం ఇచ్చారు. దయచేసి లేచి దేవుని వాక్యము వినాలని ప్రేమతో సహృదయముతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా అందరూ లేచి వాక్యమును వినాలి. దేవుని వాక్యమును ఈ స్థలములో ఈ అమూల్యమైనటువంటి సందేశములు అందించేటటువంటి 3 దినముల యొక్క కాలములో ఇక్కడ నన్ను నిలవబెట్టినటువంటి త్రియేక దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దీనుడనైన నన్ను ఇక్కడ నిలవబెట్టి వాక్యమును బోధించమని తెలియజేసినటువంటి బైబిల్ మిషను 4 అధికారులైనటువంటి వారికి నేను హృదయపూర్వకముగా మరణాత తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయము బట్టి వాక్యములోనికి నేను వెళుతూ ఉన్నాను. దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము వేదములకు వేదము, వేదరాజమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి మాట చదువుకుందాం. దయచేసి వాక్యమును తీసి చదవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు చాలా మరొక మాట పౌలు మహనీయుడు రాసినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనమును కూడా ఒకసారి చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, దీనుడను నిలవబడ్డాను. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు తమ దృష్టికి అంగీకారములుగా చేయుము. యేసు నామమున ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ సభలలో ఏకీభవించినటువంటి పందిరి కింద దేవుని వాక్యము వినడానికి సిద్ధపడి కూర్చున్న మీ అందరినీ దేవుడు, దివ్య దేవుడు తన దివ్యమైన ఆశీస్సులతో, ఆశీర్వాదములతో దీవించును గాక. ఆమేన్. నేను చదువుబడినటువంటి వాక్య భాగము నాకు మిషను అధికారులైనటువంటి వారు ఇచ్చినటువంటి అంశములో నుండి ఈ భాగమును నేను చదివించాను. ఏమిటి ఆ అంశము అంటే, దైవజనుడు దేవదాసు అయ్యగారు వ్రాసినటువంటి అనేకమైనటువంటి వ్రాతలలో ఒక వ్రాతగా ఉన్నటువంటి పుస్తకమే ప్రార్థన మెట్లు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రాత. ఈ వ్రాతలో సహజముగా బైబిల్ మిషన్ యొక్క అన్ని సంగములలో ధ్యాన సమయంలో ఈ 7 మెట్ల ప్రార్థనను ఆ యొక్క సంగములలో ఉన్నటువంటి దైవ సేవకులైన వారు ధ్యానములో సంగమును ఉంచి ఈ 7 మెట్ల ప్రార్థనను అమోఘముగా
ఒక దివ్యమైనటువంటి ధ్యానముగా నడుపుతూ భూలోకములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ఈ మెట్ల ధ్యానము ద్వారా పరలోకము వరకు నడిపించగలిగేటటువంటి గొప్ప అంతస్తుగా ఈ మెట్ల ప్రార్థన బైబిల్ మిషనులో కనబడుచు ఉన్నది. అట్టి ప్రార్థనా మెట్లు అనేటటువంటి ఈ అంశమును దీనుడకు ఈరోజు రాత్రి బోధించుటకు ఒక బోధగా బైబిల్ మిషను అధికారులైన వారు నాకు ఇచ్చి ఉండగా ఈ అంశములను నేను మీ ఎదుట ఉంచుచూ ఉన్నాను. దేవుని పిల్లలారా, 7 అనేది మనకు బైబిల్ గ్రంథమును బట్టి అది ఉన్నతమైన సంఖ్యగా, శ్రేష్టమైన అంకెగా దేవుడు 7ను మనకు ఉంచినట్లుగా చూస్తున్నాం. అందుకని మన భారతదేశములో అనేక మతముల యొక్క సమ్మేళనము ఉండగా మన హిందూ సోదరులు కానీ అనేకులు కానీ మాట్లాడేటప్పుడు 6ను 1 అని అంటారే కానీ 7 అనేటటువంటి మాటను అనేకులు వాడరు. 6 సాతాను సంఖ్యగాను లేక మానవ సంఖ్యగాను 6 కనబడుచున్నది కానీ 7 దేవుని సంఖ్య, సంపూర్ణ సంఖ్య గనుక సాతానుడు అనేకులు నోట 7 అనే మాటను రాకుండా ఆపడానికి 6 అనే మాటను తెచ్చి వారి నోట ఉంచుట మనము అనేక గ్రామాలలో, అనేక పట్టణాల్లో ప్రతి వాని నోట మనము వింటూ ఉంటాం. కానీ దైవజనుడు వ్రాతలలో మీరు చూస్తే 7 అనే మాటను ఆయన చక్కగా అలంకారముగా దైవ గ్రంథములో నుంచి తీసి 7 అంశములుగా ఆయన మరి ప్రసంగములు చేయుట, 7 అంశములు పెట్టి అనేకమైన వివరములు దైవజనుడు ఇచ్చుట ఆయన వ్రాతలలో మనము చూసాము. ఆ వ్రాతలలో ఒక రాత ప్రార్థనా మెట్లు అనేటటువంటి పుస్తకము. దేవుని పిల్లలారా, ప్రార్థన మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ప్రార్థన లేకుండా ఏ మనుష్యుడు దేవునిని సమీపించలేడు. ప్రార్థన అనగా దేవునితో ఒక విశ్వాసి మాట్లాడుట, దేవునికి సమీపముగా సమీపించుటయే ప్రార్థన అనగా నీ హృదయములో ఉన్న విషయమంతయు దేవునితో చెప్పుకొనుటయే ప్రార్థన. ఈ ప్రార్థనలో మెట్లు ఎక్కుతూ 7వ మెట్టు యొద్దకు చేరుకోవాలి విశ్వాసి. అందుకొరకై మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే దైవజనుడు చెప్పినది మనోనిదానము. మనోనిదానం అనగా మనస్సు నిబ్బరమును చేసుకుని గదిలోనికి వెళ్ళిన మనము ఒక సరైనటువంటి స్థలమును ఏర్పాటు చేసుకుని ఆ స్థలములో మోకరించినటువంటి మనము దేవునిని సమీపించాలి అంటే మొట్టమొదటిగా మనసును నిబ్బరపరుచుకోవాలి. మనసు నిబ్బరము లేకుండా ఏ మనుష్యుడు దేవునిని చేరుకోలేడు. అందుకనే దైవజనుడు చూపినటువంటి చక్కని అంశములో మొట్టమొదటిది ఏమిటి అంటే మనస్సును నిబ్బరపరుచుకో. ఆ స్థలములోనికి వెళ్ళావు, నీవు శరీరమును అక్కడ ఉంచావు కానీ నీ మనసు ఆ స్థలములో లేకపోతే, నీ ఆలోచన, నీ దృష్టి యేసు ప్రభు మీద లేకపోతే, మనోనిదానము కుదరకపోతే 7వ మెట్టు నువ్వు చేరుకోలేవు. 7వ మెట్టు చేరుకోకపోతే సంపూర్ణత నీ జీవితంలో ఉండదు. గనుక దైవజనుడు చెప్పిన మాట మొట్టమొదటిది మనోనిదానము. బహుశా నేను 95, 96 సంవత్సరాలు అనుకుంటా మహాసభలు జరుగుతున్న సమయంలో నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, నేను సేవకుడిని కూడా కాదు. అదే సమయంలో మన ప్రెసిడెంట్ అయ్య గారు ఆ సమయంలో మహాసభలలో అదుల్లాము గుహ అనేటటువంటి ఒక గుహను గురించి బోధిస్తూ ఆయన అన్నటువంటి మాట, ఎందుకంటే డైరీలో రాచుకున్నట్టు నాకు అలవాటు కనుక ఈ రోజుకి అయ్యగారు చెప్పిన ఆ మాటలు నా డైరీలో ఆ సంవత్సరము ఉన్నాయి. ఆ అదుల్లామ గుహ గురించి అయ్యగారు చెబుతూ ఒక మాట అన్నారు. దావీదు అదుల్లామ గుహలోనికి పారిపోయేటప్పుడు, దానిలోనికి ప్రవేశించేటప్పుడు, ఆ గుహలోనికి వెళ్ళాలి అంటే ఆ గుహకు ఒక చిన్న ద్వారము చిన్నది. ఆ ద్వారము గుండా లోనికి వెళితే
ఆ గుహ చాలా విశాలమైనటువంటిది, అంటే కొన్ని వందల మంది కూర్చోవటానికి వీలు కలిగినటువంటి గృహ. అంటే గృహలోనికి వెళ్ళడానికి దారి చిన్నదే కానీ గృహలోనికి వెళ్ళిన తర్వాత ఎంత విశాలమున్నది. అలాగే ఈ ప్రార్థనా మెట్లు కూడా మనోనిదానం అనేది ఇరుకుగా ఉంటుంది, విశాలత లేనిదిగా, మనిషికి కష్టముగా ఉంటది. కానీ మనోనిదానమును గనుక ఈ మనుష్యుడు ఆ ప్రార్థనా స్థలములో కూర్చుని కుదుర్చుకోగలిగితే, మనసును నిబ్బరము చేసుకోగలిగితే, ఈ ప్రార్థనా మెట్లలోనికి వెళుతూ మనిషి దేవుని సమీపిస్తూ ఎంత సంతోషముగా గడపగలడో మనోనిదానం అనే మెట్టు ఎక్కిన తర్వాత కానీ అర్థము కాదు. అందుకే దైవజనుడు ఏమన్నారు అంటే, చెడ్డ విషయములు కానీ ఈ మనోనిదానము దగ్గర మంచి విషయములు కానీ ఏది నీ తలంపుకు తెచ్చుకోవద్దు అన్నారు అయ్యగారు. అయ్యగారి మాటలే, చెడు వద్దు, మంచి వద్దు. మరి ఏముండాలి నీ తలంపులో? యేసు ప్రభువే ఉండాలి నీ తలంపులో. పూర్వకాలంలో నేను అన్యుడిగా ఉన్నప్పుడు, పురాణములు చదువుతున్నప్పుడు ఒక మాట చదివేవాడిని. విలువిద్య నేర్పడానికి ఒక గురువు ఒక శిష్యుడితో, కొందరి శిష్యులతో చెప్పేవాడు, అదుగా చెట్టు మీద నీవు చూచుచున్నది ఏమిటి? బాణముతో కొట్టాలి అంటే కొందరు అన్నారు ఆకులు కనబడుతున్నాయి, చెట్టులో ఆకులు అన్నారు శిష్యులు. కొందరు అన్నారు చెట్టు మీద ఉన్న పెట్ట కనబడుతుందన్నారు. కానీ ఒక ఆయన అంటాడు, ఇదిగో నేను కొట్టవలసిన పెట్ట కన్ను కనపడుతుంది అంటాడు ఆ పురాణాలలో. అంటే ఏమిటి? అతడు ఏకదృష్టి కలిగి ఉన్నాడు. ఆ దృష్టితో తాను ఏదైతే ఛేదించాలో దానినే చూస్తున్నాడు. అదే మనోనిదానం అంటే. దైవజనుడు కూడా అదే చెబుతున్నాడు. మనోనిదానం అనగా ఏక దృష్టి, ప్రభువు మాత్రమే నీ దృష్టిలో ఉండాలి తప్ప వేరొకరు ఏది నీ దృష్టిలోనికి రావద్దు. అదే మనోనిదానము. చూడండి దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము చూస్తే ఒక మాట మనకు కనబడుచున్నది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. దయచేసి తీర్చినటువంటి వారు సహాయము చేయగలరని తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసె నారబట్ట ధరించుకుని లేఖకుని సిరాబుట్టి నడుమునకు కట్టుకుని వానిని పిలువగా యెహోవా యెరూషలేమున పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములపై గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను. 9వ అధ్యాయము 3వ వచనమేనమ్మా. అలాగే ఒక మాట ఇంకొకటి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. దేవుని పిల్లలారా, లూకాసు యేసు ఎవరో అని చూడగోరిను గాని చాలమ్మా. ఇక్కడ గుత్తదారుడైనటువంటి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యెరికో పట్టణంలో కనబడుచున్నాడు. అంతవరకు అతని దృష్టి అంతయు దేని మీద ఉన్నది అంటే తాను చేయుచున్నటువంటి లోక సంబంధమైనటువంటి పని మీదనే తన దృష్టి ఉన్నది. కానీ ఈ రోజున తను విన్నటువంటి మాట ఏమిటి అంటే, యెరికో పట్టణమునకు ఒక బోధకుడు, శ్రేష్ఠుడు, ఉన్నతమైనటువంటి బోధ చేయగలిగినటువంటి యేసు వచ్చుచున్నాడట అని విని ఆ ప్రజలలోనికి వచ్చిన తర్వాత వేల మంది ప్రజలు చుట్టూ ఉన్నప్పటికీ జక్కయ్య యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నది అంటే యేసు మీదనే. అందరూ ఉన్నను ఎవరి వైపు చూడట్లేదు జక్కయ్య, ఎవరిని పట్టించుకోవట్లేదు జక్కయ్య. జక్కయ్య ఆలోచన అంతా కూడా ఈ రోజున ఎవరిని చూడాలి నేను, ఎవరిని చూచి వెళ్ళాలి నేను అంటే అతడి ఏకదృష్టి ఎలాగున్నదంటే యేసు మీదనే. అందుకని వాక్యములో ఉన్న మాట ఏమిటంటే యేసు ఎవరో అని చూడగోరెను. అలాగే మనోనిదానములోనికి వచ్చిన వ్యక్తి యేసును చూడాలి, ఏకదృష్టి కలిగి ఉండాలి. ఇంకొక మాట మీరు చూస్తే కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనము కూడా మనం చదువుకుందాం ఒకసారి.
86వ కీర్తన. యెహోవా యెహోవా నేను నీ సత్యమును అనుసరించి యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నీ నామమునకు భయపడును. నా హృదయమునకు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము. ఏకదృష్టి నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయుము. ఎంత చక్కని మాట కీర్తనాకారుడు పలుకుచున్నాడు. నా హృదయమునకు ఏకదృష్టి కలిగించుము అనేటటువంటి మాట అదే మనోనిదానమును కలిగించేది. కనుక దేవుని పిల్లలారా, దేవుని చూడడానికి మొదటి మెట్టు మనోనిదానమును కలిగి ఉండాలి. ఇక రెండవ మెట్టు దగ్గరికి వచ్చేసరికి సమయమును బట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. దేవుని పిల్లరా, రెండవ మెట్టు ఏమన్నారు దైవజనుడు అంటే, ఎప్పుడైతే మనోనిదానము నీవు కుదుర్చుకున్నావో ఒప్పుదల అన్నారు. పాపపు ఒప్పుదల. దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. పాపపు ఒప్పుదలలోనికి రావాలి. రెండవ మెట్టిది చాలా శ్రేష్టమైనది. అందుకనే దైవజనుడు దానికి బ్రాకెట్లో ఒక మాట పెట్టారు, దుఃఖ బాష్పముల ధ్వని అన్నారు అయ్యగారు. ఎంత దుఃఖము అంటే పశ్చాత్తాపముతో కూడినటువంటి దుఃఖ భావము కలిగి పాపములను ఒప్పుకొనుటయే ఈ రెండవ మెట్టు ఒప్పుదల అన్నారు. అయ్యగారు రాసినటువంటి పాఠములో మనము చాలా ఒప్పుకుంటాం. అయ్యగారు ఆదివారపు ఆరాధనలో రాశారు పాపపు ఒప్పుదల. అలాగే నెలకొక్క మారు మనం అందుకునే భోజనపు బల్ల, శ్రేష్టమైన బల్ల, అందులో కూడా అయ్యగారు రాశారు పాపపు ఒప్పుదల. దేవుని పిల్లలారా, దీనిని గూర్చి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము దగ్గర నుండి ఏం చెబుతుందో చూడండి. అయ్యగారు రాసిన సంఘారాధనలో కూడా ఉన్నది అది. 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 8 నుంచి 10 వరకు చదవండి ఒకసారి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఏమంటున్నాడు యోహాను గారు? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. చూడండి, కొందరు అంటారు, చాలా మంది పరిశుద్ధ గ్రంథం, ఇంతకు మునుపు శుభాగ్రహి గారు చక్కగా బైబిల్ మహిమను గూర్చి వివరించారు. పాపమును మనిషికి తెలియజేసేది బైబిలే ప్రపంచములో. అందుకనే కొందరు అంటారు మేమేమి పాపం చేశాము అంటారు, కానీ పాపమును గుర్తు చేసేది పరిశుద్ధ గ్రంథం. మనిషి పాపి అని తెలియజేసేది పరిశుద్ధ గ్రంథం. అందుకని నేను పాపము లేనివాడను అనుకుని వాడు తను ఏం చేసుకుంటున్నాడు? మోసపరుచుకొనుచున్నాడు. ఇంకేమని రాస్తున్నారు అక్కడ? మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. చూసారా ఏమంటున్నాడు? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా మూడవ మెట్టులోనికి వెళ్ళాలంటే రెండవ మెట్టు దగ్గరే పవిత్రపరచబడాలి. రెండవ మెట్టులోనే శుద్ధీకరించబడాలి. యేసు రక్తము చేత తడపబడాలి. పాపమును ఒప్పుకోవాలి. పశ్చాత్తాపము కలగాలి. అందుకనే చూడండి, మీరు గమనించినట్లయితే ఇంకొక మాట కూడా ఉండేది. పాపపు ఒప్పుదల. మనం సంస్కారపు విందులోనికి వెళ్ళేటప్పుడు అయ్యగారు అన్నారు, నేను పాపము లేనివాడనని అనుకుని వాడు తన్ను తాను మోసపరుచుకొనుచున్నాడు. బల్ల యొద్దకు వచ్చేటప్పుడు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్న మాటను బట్టి మనము శుద్ధి చేసుకోవాలి. అదే పాపపు ఒప్పుదల. చూడండి, ఎజ్రా గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయము 1వ వచనములో ఎజ్రా గారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసిన. పాపము ఒప్పుకోకుండా దేవునితో ఎలాగూ మాట్లాడగలవు? అందుకనే దైవజనుడు రెండవ మెట్టులోనే శుద్ధి చేసి
మూడవ మెట్టు మీదకు తీసుకుని వెళ్ళాలి కనుక రెండవ మెట్టులో ఒప్పుకోమంటున్నారు దైవజనుడు. పాపమును శుద్ధి చేయము. అందుకనే దావీదు అంటాడు, నా పాపములు బాగుగా కడుగుము. 51వ కీర్తన తీయొద్దు గాని దానిలో చదువుతుంటే ఎంత పశ్చాత్తాపమున్నదో దావీదులో. ఒక మాట అంటాడు దావీదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా అంటున్నాడు దావీదు. నేనంటాను, ఈ మాట చెప్పేటప్పుడు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, ఆదాము ఈ మాట అంటే ఎంత బాగుండేదో ఆ రోజున. అయ్యా ప్రభువా, నన్ను నీ తోటలో నుండి త్రోసివేయొద్దయ్యా అంటే ఎంత బాగుండేదో దావీదు అంటున్నాడు ఆ మాట. కనుక దేవుని పిల్లలారు యోబు అంటాడు, నేను ఆదాములేక హృదయంలో నా పాపమును ఉంచుకొనను, దాచుకొనను అంటున్నాడు యోబు గారు. కనుక మనం చూస్తే ఇంకా 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కూడా చూస్తారా తల్లి ఒకసారి? నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు నా దోషములు నా తలలకు పైగా నా తలకు పైగా హెచ్చియున్నవి. హెచ్చి ఉన్నవి. దోషములు ఎంతవరకు వెళ్ళిపోయినాయి? తలపైకి వెళ్ళిపోయినాయి. నేను మునిగిపోయాను పాపములను చచ్చిపోతున్నాను కనుక ఎజ్రా మాట ఎంత బాగుంది, నా తలకు పైగా వెళ్ళిపోయినాయి పాపాలని. పాపమును ఒప్పుకుంటున్నాడు. 15వ వచనం కూడా చదువుతావా తల్లి? అదే అధ్యాయములో, ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. నీవు శేషించి నిలుచుచున్నావు. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక, మేము నీ సన్నిధిని అపరాధుల పాపము చేసిన వారము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి అర్హులము కాదని ప్రార్థన చేసిన. అవును దేవా, మనోనిదానము కుదుర్చుకున్న నీవు ఈ మాట అడగకపోతే 3వ మెట్టు తీర్మానం మీదకి ఎలాగెళ్ళగలవు? అందుకనే 2వ మెట్టులో శుద్ధి అవుతేనే 3వ మెట్టులోనికి వెళ్ళగలవు. ఇంకొక మాట సామెతల గ్రంథము 28:13 ఏమంటుందో చూడండి. సామెతల గ్రంథము 28:13 ఒకసారి చూస్తే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్ర. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. నీవు కనికరము పొందాలి దేవుని సన్నిధిలో అంటే పాపమును ఒప్పుకోవలసిందే. దావీదు పాపమును కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు కనుకనే హృదయానుసారుడైపోయాడు. ఇక 3వదిగా చూస్తే చెప్పడానికి ఉన్నాయి కానీ ఇక 3వ అంశము మెట్టు ఏమిటి అంటే పాపమును ఒప్పుకున్న నీవు తీర్మానమును కలిగి ఉండాలి. ఏమిటా తీర్మానము? అయ్యగారు అంటున్నాడు, తీర్మానము మెట్టు మీద దైవజనుడు రాసిన మాట, రక్తస్వేదములకు పని. తీర్మానం అంటే చిన్నది కాదు, తీర్మానించుకుని తప్పిపోవడము కాదు. నీవు తీర్మానించుకున్నావు అంటే చచ్చే వరకు ఆ తీర్మానము నిబంధన మీద నిలిచి ఉండాలి. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. అందుకనే తీర్మానమును గూర్చి అయ్యగారు చెప్పిన మాట రక్తస్వేదములకు పని. అది హృదయము కదిలిపోయేటటువంటి తీర్మానం. అందుకని అయ్యగారు ఏమన్నారు? చేయను, తెలిసిన తప్పిదములు చేయను, ఎవరు చెప్పినా చేయను, నైజము చెప్పినా చేయను. ఎవరు చెప్పినా చేయను, అది తీర్మానం. నా నైజము చెప్పినా చేయను, చేస్తానయ్యా, నువ్వు చెప్పినది చేదుగా ఉన్నా చేస్తాను. ఎంత మంచి పాట, ఎంత మంచి మాట, ఎంత గొప్ప శరణమది. చేయను, నాకు తెలిసినది ఏ పాపము చేయను, ఎవరు చెప్పినా చేయను, చివరకు నా నైజము చెప్పినా చేయను. కానీ నువ్వు చెప్తే చేస్తాను, అది చేదుగా ఉన్నా చేస్తాను, అదే తీర్మానం. ఇంకా మీరు చూసినట్లయితే చూడండి, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? 10వ అధ్యాయము 28 నెహెమ్యా గ్రంథం. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము
వేరుపరుచుకొనిన తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు లేవీయులు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను అది మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని. చూసారా, శపథమనగా ఏమిటి? తీర్మానమే. నేను చేయను అనేటటువంటి తీర్మానం. మోషే గారి ధర్మశాస్త్రమును బట్టి వారు ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఆ నిబంధనకు మేము కట్టుబడి ఉంటామని శపథము చేస్తున్నారు. మూడవ మెట్టు సమర్పణలో, మూడవ మెట్టు తీర్మానములో ఇది ఉండాలి. 32వ వచనం కూడా చదువుతారమ్మ తల్లి. అదే అధ్యాయం. దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటిమి. చూసారా, దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఒక తీర్మానం, ఒక నిబంధన. ఇలాగున తీర్మానాన్ని గూర్చి అనేకమైన మాటలు మనము చెప్పుకుంటూ వెళ్ళవచ్చును. దేవుని పిల్లల మూడవ మెట్టు తీర్మానములో ఉంటేనే గాని 4వ మెట్టు సమర్పణలోనికి రాలేవు. 4వ మెట్టు ఏమిటంటే నిన్ను నీవు సమర్పించుకోవడం, నీ జీవితమనే సమర్పించుకోవడం, నీ కలిగినదంతయు సమర్పించుకోవడం. నిజంగా సమర్పణ అంటున్నాము కానీ సమర్పణ ఈక్వల్ టు ఎవరు అంటే మన దైవజనుడు దేవదాసు అయ్యగారి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుచుకుందాం. అయ్యగారు పాడినటువంటి పాట 56వ పాటలో నేను పాడలేను కానీ సమయం ఇంకెంతో లేదు కానీ 7వ మెట్టు దగ్గరికి పరిగెత్తాలి, ముగించాలి. గనుక దేవుని పిల్లలారా, 4వ మెట్టు సమర్పణ పాటలో 56వ పాటలో అయ్యగారు పాడుకున్నారు. నా ఇస్తా ఇదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదది. దేవుని పిల్లరా, ఎంత గొప్ప సమర్పణ మనం పాడుకుంటున్నాము. కానీ దేవుని పిల్లలు, బైబిల్ మిషన్ వారులారా, బైబిల్ మిషన్ మహాసభలలో ఏకీభవించిన వారులారా, ఈ సమర్పణ మనము కలిగి ఉన్నామా? దానికి పైన ఒక శరణం ఉన్నది, వెండి పసిడి ఇవిగో. ఈ శరణానికి బోధించే నేను కూడా సరిపోనేమో. ఎందుకంటే ఈ ఏలుకి బుల్లి ఉంగరం ఒకటి ఉన్నది కనుక ఈ బుల్లి ఉంగరమును బట్టి నేనేమి పాడలేను. వెండి పసిడి ఇవిగో అని నేను పాడుకోవడానికి సరిపోనేమో. కానీ దైవజనుడు దేవదాసు అయ్యగారు సరిపోతారు ఈ పాటకి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. ఏమన్నారు అయ్యగారు? నా ఇష్టము కాదిక, నా జీవితంలో నీ ఇష్టమే. ఒక మాట చెబుతాను, వివాహమైనటువంటి స్త్రీ మన భారతదేశంలో గొప్ప ఆలోచన ఏమిటో తెలుసా? వివాహము కాకముందు తన కన్నవారింటి దగ్గర ఏ అలవాట్లు ఉంటాయో వేటుల్లో నడుస్తుందో, కానీ ఏమి తన ఇష్టాలో కానీ అత్తవారింటికి వెళ్ళగానే తన ఇష్టాలన్నిటినీ మరిచి తన భర్త ఇంటి ఇష్టానికే ఆమె ఇష్టపడద్దు. దేవునికి స్తోత్రం. ఇది మన భారతదేశ సాంప్రదాయం. స్త్రీకి ఉన్న గొప్ప ఉన్నతమైన గుణం అది. అలాగే మనం ఎప్పుడైతే యేసులోనికి వచ్చామో, యేసు ప్రభువా ఇక నా ఇష్టము కాదయ్యా, నా జీవితంలో నీ ఇష్టమే జరగాలి. ఇది గొప్ప సమర్పణ. అందుకనే ఈ 4వ మెట్టులో గొప్ప సమర్పణ. అంతే, సొంత ఇష్టమును జరిగించక దేవుని ఇష్టమును జరిగించే తీర్మానమును మనం కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. ఇక 5వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి ఏమిటి అది అంటే స్తుతి. నిజంగా దైవ లక్షణముల స్తుతి. అయ్యగారి పుస్తకాలు అన్నీ అని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దైవ లక్షణములు ఏవి, సాతాను ఎదిరింపులు ఏవి, సమర్పణ ప్రార్థన ఏది, రాకడ ప్రార్థన ఏది, ఇన్ని పుస్తకములు ఒక పుస్తకమా 2 పుస్తకముల? మహిమ వార్తావళి, మిత్ర పుస్తకము, ఎన్ని పుస్తకాలు, ప్రకటన గ్రంథ వివరము, పరమగీత వివరము, ఇలాగునే చెప్పుకుంటూ వెళితే ఎన్ని పుస్తకాలు. అందుకే నిన్నటి నుంచి నిజంగా నేను బైబిల్ మిషన్ అధికారులైన వారికి కృతజ్ఞతలు ఎంతో తెలియజేసేది ఏమిటంటే, నిన్నటి నుండి మనందరికీ వినబడుతున్న బోధలు దైవజనుడు దేవదాసు అయ్యగారి పుస్తకముల్లో నుండి చక్కటి బోధలు వినబడుతూ ఉన్నవి. దేవునికి స్తోత్రం. అమ్మ అందరూ చెప్పాలి, దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలరా, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దావీదును గొర్రెల దొడ్డిలో ఉన్న వాడిని
12 గోత్రములకు రాజును చేసింది స్తుతి. అందుకనే దైవ లక్షణములను స్తుతి చేస్తే ఎంత గొప్ప ఉన్నతమైన లక్షణాలు. దేవా నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, దేవా నీవు సర్వాంతర్యామి అయి ఉన్నావు, దేవా నువ్వు స్వతంత్రుడివై ఉన్నావని దేవుణ్ణి ఆ సన్నిధిలో కూర్చుని 5వ మెట్టులో స్తుతి చేస్తుంటే, ఆ స్తుతి దేవుని సింహాసనం యొద్దకు చేరుతుంటే నువ్వు కూర్చున్న రహస్యమైన గదిలోనికి దేవుడు రాకుండా ఉండగలడా? అందుకే 1 గండములకై స్తుతి, 2 ఉపకారములకై స్తుతి. సమయం లేదు కానీ ఈ రెండింటిని వివరించడానికి. గండములు ఎన్ని బయటికి వెళితే ఎన్ని గండాలు తప్పిస్తున్నాడు, తప్పించిన గండములకు స్తుతి. రెండవదిగా చేసిన ఉపకారములకు స్తుతి చెల్లిస్తూ స్తుతులు చేస్తూ. అందుకనే చూడండి, దేవదూతలు అంటున్నాయి కదా, యెషయా గ్రంథమును మనం చూస్తే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచున్నవి. అలాగే ఇక 6వ అంశము దగ్గరికి వచ్చేసరికి అంశ ప్రార్థన. సహజంగా అంశ ప్రార్థనలో మనం ఎప్పుడు అడుగుతుంటాం, అవి కావాలి ఇవి కావాలి. అందుకనే సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, జలగకట ఇమ్ము ఇమ్ము అనే కూతురులు 2 ఉన్నారట. ఎవరున్నారు? అయ్యో చెప్పాలి. జలగకి ఎంతమంది కూతుర్లు? 2 కూతుర్లు. ఏమంటారంటే వాళ్ళు ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అనే పేర్లే. ఈ అంశంలోకి వచ్చిన తర్వాత కూడా మన ఏమిటి అంటే అడిగేది ఎప్పుడు దేవుణ్ణి, నా కొడుకుకు ఉద్యోగం ఇవ్వు, నా కూతురికి ఉద్యోగం ఇవ్వు, వివాహములు జరిగించు, గర్భఫలము, ఇలాంటివి అడుగుతున్నాము. కానీ అయ్యగారు తన పుస్తకములో వ్రాసినటువంటి మాట అంశములో ఏం అడగమన్నారంటే, దేవా పాప విసర్జన శక్తిని దయచేయవా నాయన, బైబిల్ గ్రంథమును నేను బాగా నేర్చుకోగలిగిన శక్తినివ్వవా అని. అలాగే దేవా కష్ట నివారణ నాకు జరిగించవా, అలాగే శరీర ఆరోగ్యమునివ్వవా, మోక్ష భాగ్యమును దయచేయవా. అలాగే శుభాకరయ్య గారు చెప్పారు ఏమిటి అంటే, బైబిల్ ఇవాళ మనందరి చేతుల్లో ఉండటానికి కారణం ఏంటంటే బైబిల్ సొసైటీ. దానికోసం ప్రార్థన అంశములో, దేవా బైబిల్ సొసైటీని దీవించయ్యా, ఇంకా అనేకులకు ఈ పరిశుద్ధ గ్రంథమును అందించాలని అంశములు రావాలి. కానీ మన కుటుంబ అవసరాలే కాదు, మన శరీర జీవితాల గురించే అడగవద్దంటున్నారు. ఈ దైవజనుడు అష్కలిత బ్రహ్మచారి రాకడ ప్రవక్త ప్రార్థన మెట్లలో అంటున్న మాట, అయ్యా మీరు పత్రికలు పంచే పనిని వృద్ధి చెయ్యయ్యా, బైబిల్ బాగా నేర్చుకునేటట్టుగా చెయ్యయ్యా అని అంశము ప్రార్థన చేయమంటున్నారు అయ్యగారు. ఇమ్ము అనే జలగకు కూతుర్లు 2 ఉన్నట్టుగా మన అంశం ఎప్పుడూ అలాగ ఉండకూడదు. దేవుని పిల్లరా, ఇంకా ఏమన్నారు తెలుసా? పాఠశాలల వృద్ధి కొరకు ప్రార్థన చేయండి, వైద్యశాలల వృద్ధి కొరకు ప్రార్థన చేయండి. ఇది దైవజనుడి యొక్క అంశం. దేవుని పిల్లల చిన్నవాడిగా నేను ఒక మాట అంటాను, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎంటుకాలం జరిగేటప్పుడు దీనుడనైన నేను ఒక అంశ ప్రార్థన పెట్టుకుంటాను. ఏమిటి అంటే అంశంలో, ప్రభువా నన్ను నీ 2వ రాకడకు సిద్ధపరిచి మేఘమెక్కించు. ఇది తప్ప 40 రోజులు ఇంకొక అంశము నా నోట రాదు, నా మనసులో ఉండదు. ఒక చిన్నవాడిగా మీ ఎదుట ఉంచుచున్న అంశము మాటను నేను మీకు తెలియజేస్తున్నా. నా 40 రోజుల అంశం ఏంటంటే, ప్రభా నన్ను నీ 2వ రాకడకు సిద్ధపరిచి నిత్య జీవాన్ని నన్ను చేర్చు. ఎందుకంటే ఒకప్పుడు ఒక అన్యుడిగా, విగ్రహారాధకుడిగా, నిన్ను ఎరగని వాడుగా, దోషకుడిగా, హింసకుడిగా తిరిగినటువంటి నన్ను నీవు దగ్గరికి తెచ్చుకున్నావు, మోక్షమునకు చేర్చయ్యా. నా గురి మోక్షమే కనుక అక్కడికి చేర్చమన్న అంశమే 40 రోజులు నా యొక్క హృదయములో. కనుక అంశ ప్రార్థన గొప్పది, అంశ ప్రార్థన గొప్పది. చదివితే చాలా మాటలు ఉన్నాయి కానీ అంశ ప్రార్థన 6వ మెట్టు. ఇది అవగానే చివరి మెట్టు 7వ మెట్టు ఏమిటి అంటే, ఇందాక అయ్యగారు కూడా ఉటంకించారు, సూక్ష్మ ప్రార్థన. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని మెదలకుండా, కదలకుండా, చప్పిడి చేయకుండా కనిపెట్టుట 7వ మెట్టు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు 6 మెట్ల మీద నీవు దేవునితో మాట్లాడావు. 7వ మెట్టు ఏమిటి అంటే, దేవుడిని నీతో మాట్లాడనివ్వు. ఇక అందుకే ఏమీ మాట్లాడొద్దు. దైవజనుడైతే ఒక చోట పుస్తకంలో నేను చదివినప్పుడు
ఈ మనోనిదానములో ఈ కనిపెట్టుటలో అయ్యగారు అన్న మాట ఏమిటంటే, ఒకళ్ళ స్త్రీలు ఉంటే ఆ కనిపెట్టేటప్పుడు అక్కడ ఆ 40 రోజుల్లో కానీ సన్నిధిలో కానీ అన్నారు, స్త్రీల యొక్క గాజుల చప్పుడి కూడా వినబడకూడదు అన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. అంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఇప్పుడు దాకా 6 మెట్ల మీద నుంచి 7వ మెట్టు మీదకి వచ్చావు కనుక ఇక నువ్వు కనిపెట్టడమే ప్రభువు నీకే. అందుకని సమూయేలు అంటాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు ఏమి చెబుతావో చెప్పు, నేను వింటాను అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథములో మీరు చూసినట్టయితే రెఫరెన్స్ చదివించడానికి సమయము చాలదు, కానీ దేవుని పిల్లలు ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. కనిపెట్టుట. కీర్తనకారుడు కీర్తన 37:7 ఏమంటున్నాడో చూడండి. 37:7 కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కనిపెట్టే గంట అని అయ్యగారు పుస్తకం రాశారు. ఇది తెల్లవారుజామున చేస్తే ఇంకెంతో మంచిది. కనుక సూక్ష్మ ప్రార్థనలోనే ఈ కనిపెట్టుట నిజంగా దేవుని పిల్లారా. ఒకప్పుడు విగ్రహారాధికున్నాను నేను. ఒక శనివారం రాత్రి సేవకుడు బోధిస్తూ ఉండగా ఆ బోధ వింటూ తిడుతూ ఆ సేవకుడిని ఎన్నో తిట్లు నా నోటికి వచ్చినట్లుగా తిడుతూ పరుండి నిద్రపోయాను. అందులో ప్రార్థన, దేవా నాకు కనబడము, నాతో అందరికి కనబడము, అందరితో మాట్లాడమన్న దైవజనుని ప్రార్థన ఆ రోజు రాత్రి నా జీవితంలో నెరవేరింది. తిడుతూ పడుకుని నిద్రపోయాను. సుమారు 3 గంటల సమయంలో నా యేసు రక్తమును కారుస్తూ, శిరస్సులో ముళ్ళ కిరీటం, గాయములు, చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయములు, రక్తసిక్తమైనటువంటి శరీరం, బల్లెపు పోటు, ఆ మహావ్యక్తి, ఆ దేవాతి దేవుడు కనబడుతూ, నా కుమారుడా నీ సందేహములన్నీ విడిచి నువ్వు కోరుకునే మోక్షము చేరాలంటే నన్ను వెంబడించమన్న మాట, ఆ దర్శనమే దేవా అందరికీ కనబడమన్న దైవజనుడి ప్రార్థన ఉన్నదే. ఆ ప్రార్థన ఆ రోజు 93వ సంవత్సరములో నా జీవితంలో నెరవేరి ఆ మహారక్షకుని తెలుసుకుని ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాను. దోషకుడను, సేవకుల మీద రాళ్ళు విసిరిన వాడని, ప్రార్థనలను చెల్లాచెదురు చేసిన వాడని, 7వ తరగతిలోనే దైవభక్తిలో, హిందూ ధర్మములో, భజన సమాజంలో ఉన్న వ్యక్తిని ఆ ఏకపద ప్రార్థన, దైవజనుని ప్రార్థన, యేసు ప్రభు దర్శనము కలిగి ఆయనను తెలుసుకుని వెంబడిస్తున్నాను. అదే ఏకపద ప్రార్థనలో కనిపెట్టుట ఉన్నది. అలాగును కనిపెట్టి మేఘమెక్కుదాం, మోక్షము చేరుదాం. బైబిల్ మిషన్ మహాసభలకు వచ్చిన మనందరికీ దేవుడు మోక్ష భాగ్యమును ఇచ్చును గాక. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడాలి త్వరగా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, ఇదిగో నీవిచ్చిన సమయము 7 మెట్లు ప్రార్థనను నాయన దీనుడనైన నేను మాట్లాడి ఉండగా నువ్వు మాట్లాడించి ఉన్నావు తండ్రి. ఈ మెట్లు మేము ఒక్కొక్కటి ఎక్కుతూ మోక్షమునకు చేరి మోక్షములో నిత్యము ఉండగలిగిన గొప్ప ధన్యత అనుగ్రహించము. వచ్చుచున్న వరుడైన ప్రాణప్రియుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి సమయం దీనుడైన నన్ను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి బైబిల్ మిషన్ 4 అధికారులైన వారు నాకు ఇచ్చిన సమయమును బట్టి ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి నా వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం. దైవ